అండి నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను. మనసుకి అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా పిల్లల కోసం అయితే ఏం టిఫిన్ అయితే వేసానో మీకు అయితే చూపించేస్తాను, చూసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇదిగోండి మా పిల్లలకి ఈరోజు అయితే టిఫిన్ అయితే పెసరట్లు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే పెసరపప్పు అయితే నానబెట్టేసుకుని నేనైతే రుబ్బేసుకున్నానండి. ఇందులో ఏమేమి వేసానంటే పెసరపప్పు, బియ్యం, 2 పచ్చిమిరపకాయలు, 2 అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర అయితే వేసి నేనైతే మిక్సీ పట్టుకున్నాను. సాల్ట్ అయితే వేసుకుని ఇప్పుడైతే నేను పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. కొంచెం పెసరట్టు మనకి ఎంత రౌండ్గా వచ్చిందో. మనకు చక్కగా స్మూత్గా అయితే వస్తుందండి.
పెట్టుకున్నామంటే చక్కగా కాలిపోయింది. ఇప్పుడైతే మా కూరలు అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి పెసరట్లు అయితే వేసాను కదండి టిఫిన్ అయితే. మా పిల్లలు అయితే టేస్ట్ అయితే ఎలాగుందో మీకైతే చెప్తారు చూడండి. సండే స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి. ఏ రోజు సండే కదండి, అందుకని అయితే చర్చికి వెళ్తానికైతే రెడీ అయిపోయారు. మనకి ఆవకాయ పచ్చడి అసలు దేనికైనా సరే చాలా బాగుంటుంది కదండి. ఆవకాయ పచ్చడి అయితే వేసుకుని అయితే మా పిల్లలిద్దరు అయితే తింటున్నారు చూడండి. ఎలాగుంది? బాగున్నాయా? మన ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.